నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ నడుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లను మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించేలా పరిస్థితి మారుతుందన్నారు. తాము ఉద్యోగాలు ఇవ్వడం కాదు, పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో గల పెద ఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటితో పాటు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఉన్న మొత్తం 50 ఎంఎస్ఎంఈ పార్కులకు ఆయన వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో భాగంగా ముఖ్యమంత్రి ఈ రోజు 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించగా 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 25,256 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పాదన దశకు చేరుకున్న 25 పరిశ్రమలను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి వంటి పలు ప్రాంతాల్లో ప్రారంభమవుతున్న పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే ఇప్పుడు కొత్త విధానమని ముఖ్యమంత్రి తెలియజేశారు. కొత్తగా ఏర్పాటవుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఈ విధానాన్ని అందిపుచ్చుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఇది రాష్ట్రంలోని రైతులకు కూడా ప్రయోజనం కలిగిస్తోందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారులు, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కల్పిస్తున్నామని కేవలం ఆలోచనతో వస్తే చాలు పారిశ్రామిక యూనిట్ను నెలకొల్పవచ్చని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో 17 నెలల క్రితం పాలనా పగ్గాలు చేపట్టామని, ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తామని చెప్పామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ నడుస్తోందని తెలియజేశారు. గత పాలకుల హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు అని విమర్శించారు. తాము ఉద్యోగాలు ఇవ్వడం కాదు, పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్పి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివిధ ప్రదేశాల్లో ఇండస్ట్రీస్ని ప్రారంభించడం, ఫౌండేషన్ వేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీళ్ళు కాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ అదే మరిగా మిగిలిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు, అనధికారులు అంటే ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశాం. దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైంలో మానిటర్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేసిన స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి సీఎం నివాళులర్పించారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ జాతీయ విద్యా దినోత్సవ, మైనార్టీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం డ్రైన్ సమస్యపై అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేశారు. డ్రైన్ స్థితిగతులు, ముంపునకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి రామానాయుడు ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ పరిశీలన చేపట్టింది. నివేదిక ఆధారంగా శంకరగుప్తం డ్రైన్ను పరిష్కరించడానికి 21 కోట్ల మంజూరుకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజోలు నియోజకవర్గంలోని ప్రధానమైన శంకరగుప్తం డ్రైన్ సమస్యపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సోమవారం అమరావతిలోని సచివాలయంలో ఈ సమస్యపై ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సిఈ ఈలతో పాటు ఇతర అధికారులతో మంత్రి కీలకంగా సమీక్షించారు. వాస్తవానికి గతంలోనే శంకరగుప్తం డ్రైన్ సమస్యను మంత్రి రామానాయుడు స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించి పరిశీలించారు. ఈ డ్రైన్లోకి ఉప్పు నీరు రావడం వల్ల సమీపంలో ఉన్న వేల కొబ్బరి చెట్లు చనిపోయి రైతులకు చాలా నష్టం జరిగింది. శంకరగుప్తం డ్రైన్ సమస్యపై మరోసారి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఇటీవల అధికారులతో చర్చించారు. కొబ్బరి రైతుల సమస్యల దృష్ట్యా ఈ కీలక సమస్య పరిష్కారానికి ఈ సందర్భంగా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించారు. శంకరగుప్తం డ్రైన్ స్థితిగతులు, ముంపునకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి రామానాయుడు ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ పరిశీలన చేపట్టింది. సముద్రపు అలలతో ముంపునకు గురవుతున్న కేశవదాసుపాలెం, శంకరగుప్తం, పటమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం, కరవాక గ్రామాలను పరిశీలించి కమిటీ నివేదికను మంత్రి రామానాయుడుకు అందజేశారు. శంకరగుప్తం డ్రైన్ ద్వారా సముద్రపు నీరు వెనక్కి రావడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం కలుగుతుందని తెలియజేశారు. నివేదిక ఆధారంగా శంకరగుప్తం డ్రైన్ను పరిష్కరించడానికి 21 కోట్ల రూపాయల మంజూరుకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.
ఢిల్లీ పేలుడు నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రతా పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశించారు. మెరైన్ పోలీసులు తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రతా పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని, అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశించారు. మెరైన్ పోలీసులు తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానితులుగా అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో విజయవాడలో బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేసిన పోలీసులు రద్దీ ప్రాంతాలు, హోటళ్లు, లాడ్జీల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు, వస్తువులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో అప్రమత్తమై ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీ ఆదేశాల మేరకు డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి పోలీస్ కమిషనరేట్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని లాడ్జీలను విస్తృతంగా తనిఖీ చేశారు. పోలీస్ అధికారులు లాడ్జీలోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లాడ్జీల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా లాడ్జీలోని రిజిస్టర్ను పరిశీలించారు. లాడ్జీల నిర్వాహకులు అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. వందే మాతరం స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారన్నారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఇచ్చిన స్ఫూర్తిని అనునిత్యం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. వందే మాతరం స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక శాఖ నిర్వహించిన వందే మాతరం 150 వసంతాల వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రజలతో కలిసి వందే మాతరం గేయాన్ని ముఖ్యమంత్రి ఆలపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వందే మాతరం నినాదంతో స్వాతంత్రోద్యమం చేపట్టాలని అందరినీ ఏకతాటి మీదకు తెచ్చిన గేయం వందే మాతరం అని అన్నారు. బెంగాల్లోని కంటలపార అనే గ్రామంలో ఈ వందే మాతర గేయం పుట్టిందని బంకిం చంద్ర చటర్జీ ఈ గేయాన్ని రూపొందించారని గుర్తు చేశారు. మాతృభూమిని దేవతలా భావించి వందే మాతరం పాట రాశారని, అది జాతీయ భావానికి తొలి జ్యోతి అయిందన్నారు. తన రచన ఆనందమఠం నవల ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకొచ్చారని, ఆ తర్వాత కాలంలో వందే మాతరం గేయం స్వాతంత్రోద్యమ సంగ్రామంలో జాతీయ భావాన్ని రగిలించిందని సీఎం పేర్కొన్నారు. వందే మాతరం ఉద్యమ గేయంగా మారింది, ప్రజలందరినీ ఏకం చేసిందని వెల్లడించారు. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని, 4 దశలుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఇచ్చిన స్ఫూర్తిని అనునిత్యం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రధాని మోదీ ప్రతి భారతీయుడు గర్వించేలా ప్రధాని పాలన చేస్తున్నారని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ఓవైపు, యోగా వంటి కార్యక్రమాలు మరోవైపు చేపట్టి భారతదేశ కీర్తిని ప్రపంచం మొత్తం చాటారని ప్రశంసించారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ నినాదంలోనే ఒక శక్తి ఉంది, ఒక పోరాటం ఉంది, తలవంచని పౌరుషం ఉంది, తిరుగులేని దేశభక్తి ఉంది. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నినాదం మన వందే మాతరం. స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం కోసం ప్రతి భారతీయుడు ఈ నినాదంతోనే పోరాటం చేశారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే భిన్నమైనది. నాడు అందరిలో కూడా జాతీయ భావన, ఐక్యత తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిన నినాదం వందే మాతరం.
కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో జరిగిన నష్టాలను కేంద్ర బృందానికి సమగ్రంగా వివరించామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లాలో నిజంగా మోంతా తుఫాను వలన ఎంతవరకు నష్టం జరిగిందో వారికి అవగాహన వచ్చే విధంగా సమగ్రంగా వివరించామన్నారు. ఇన్పుట్ సబ్సిడీని రైతులకు నియమ నిబంధనల ప్రకారం అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాలను కేంద్ర బృందానికి సమగ్రంగా వివరించామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో మోంతా తుఫాను నష్టాలపై సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అంతర మంత్రిత్వ కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొన్నుస్వామి నేతృత్వంలో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. జిల్లాలో మోంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పంటలు, ఉద్యాన తోటలు, ఇళ్లు, పడవలు, చేపల పట్టు వలలు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పశువుల పాకలు, చనిపోయిన గొర్రెల, మేకలు, తదితర పశువులు, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు జరిగిన నష్టాలు, ప్రజల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలు, నిత్యావసర సరుకుల పంపిణీ తదితర అంశాలపై సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర బృందంలో సభ్యులుగా హైదరాబాద్ సెంట్రల్ వాటర్ కమిషన్ జలవనరుల మంత్రిత్వ శాఖ సంచాలకులు శ్రీనివాసు బైరి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ విద్యుత్ శక్తి మంత్రిత్వ శాఖ ఉప సంచాలకులు ఆర్తి సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు మనోజ్ కుమార్ మీనా ఉన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఛాయాచిత్ర ప్రదర్శన చూపిస్తూ జిల్లా కలెక్టర్ మోంతా తుఫాను వలన జిల్లాలో గాలులు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచాయన్నారు. జిల్లా మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో సురక్షిత ప్రాంతాల్లో 228 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి 23,744 మంది ప్రజలను తరలించామన్నారు. జిల్లాలో తుఫాను గాలికి పడిపోయే ప్రమాదం ఉన్న బలహీనంగా ఉన్న ఇళ్లను, దుర్బల ప్రదేశాలను గుర్తించి అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత కేంద్రాలకు చేర్చామన్నారు. సహాయక శిబిరాల్లో ప్రజలకు కావలసిన మంచినీరు, భోజనం సజావుగా ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. తుఫాను ప్రత్యేక జోనల్ అధికారిగా ఆర్పి సిసోడియా, జిల్లా ప్రత్యేక అధికారిగా ఆమ్లాపాలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని, వారు జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా సూచనలు జారీ చేశారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కార్యాలయాల్లోనూ కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితులను పర్యవేక్షించడం జరిగిందన్నారు. మంచినీటి ట్యాంకర్లు, జేసీబీలు, విద్యుత్ రంపాలు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి నిరంతరం పర్యవేక్షించడం జరిగిందన్నారు. తాను జిల్లా ఎస్పీతో కలిసి కొన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అక్కడి అధికారులకు తగు సూచనలు జారీ చేశామన్నారు. గత అక్టోబర్ నెల 29వ తేదీన ఉదయం నుండి బలమైన ఈదురుగాలులకు పడిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. పడిపోయిన విద్యుత్ స్తంభాలను 24 గంటల్లో సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మొన్న జిల్లాలో సంభవించిన మోంతా తుఫాను వలన ఏమేమి నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా అంతర మంత్రిత్వ కేంద్ర బృందం జిల్లాలో పర్యటించిందన్నారు. జిల్లాలో ప్రధాన పంట వరి పంట అని, ఆ వరి పంట నష్టం క్షేత్రస్థాయిలో గమనించడానికి వరి పంట పొలాలను కేంద్ర బృందానికి చూపించడం జరిగిందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న దృష్ట్యా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని పలువురు కాపు సంఘాల నాయకులు విఎం రంగా అభిమానులు ప్రభుత్వాన్ని కోరారు. కూటమి అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులంతా మద్దతు పలికారని ప్రభుత్వాధినేతలకు గుర్తు చేశారు. తాము భారీ విగ్రహాలు, వందలాది ఎకరాల్లో స్మృతి వనాలు కోరటం లేదని, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వంగవీటి మోహన్ రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని మాత్రమే కోరుతున్నామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో వివిధ కాపు సంఘాల నేతలంతా సమావేశమయ్యారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాపు సంఘాల నేతలు కాళ్లపాలెం బుజ్జి, అడప విజయ్ ప్రతాప్, రాయలసేన ఎడిటర్ చిరుమామిళ్ల ఈశ్వర్, ప్రజా కాపునాడు నేత ఎర్రంశెట్టి అంజిబాబు, ఇంకా దళిత నేతలు రమణమ్మ, స్వామినాథ్ తదితరులు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం 3 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి మోహన రంగ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత అని కీర్తించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి కన్నా మించిన ప్రజాదరణ రంగాకు ఉన్న దృష్ట్యా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పేరును కృష్ణా జిల్లాకు ఖచ్చితంగా పెట్టాలని కోరారు. ఆనాడు ఎలాంటి పరిస్థితుల్లో రంగా ప్రజల కోసం ఉద్యమం చేస్తూ హత్యకు గురయ్యాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆనాడు జరిగిన దారుణ మారకాండను వారు గుర్తు చేశారు. రంగా తనయుడు రాధాకృష్ణ టీడీపీలో ఉన్నందున పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న దృష్ట్యా తామంతా కూటమి విజయానికి
విశేష కృషి చేశామని కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలన్నారు. అభిమానుల కోరికను చిన్న విషయంగా తీసుకోవద్దని సూచించారు. కృష్ణా జిల్లాకు కాకపోయిన రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు ఖచ్చితంగా పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 26లోగా ప్రభుత్వం రంగా పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టుకుంటే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మీరు అధికారంలోకి కానీ వస్తే మా రంగా గారి పేరును ఒక జిల్లాకు పెట్టాలని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పెడతాననేది మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, సోము వీర్రాజు గారు, అలాగే కూటమి నాయకులందరూ మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ రోజున. కాబట్టి రంగా గారి అభిమానులు అందరం మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి అభిమానులందరూ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది. కాబట్టి రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలనే మా డిమాండ్ని, మా కోరికని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరుని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగనే నేను మీ అందరి సమక్షంలో ఇంకో విషయం చెప్పాలి. ఎందుకనంటే నేను గత ఒక 2 days బ్యాక్ ఒక మీడియా నన్ను ఇంటర్వ్యూ పిలిస్తే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఆ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. 10వ తారీఖున ఒకవేళ జిల్లాలు అనౌన్స్ చేసేటట్టయితే ఆ జిల్లాలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు లేకపోతే మేము 12వ తారీఖున ఆమరణ నిరాదీక్ష చేస్తాను అనేది అనౌన్స్ చేయడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టమని గత 4-5 నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. సబ్ కమిటీలో కూడా అందరికీ ఇచ్చాము. అది చూద్దాం చేద్దామని హామీ ఇచ్చారు. చూద్దాం చేద్దాం రంగారి పేరు మేము ఓన్లీ కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది లేకుండా, కృష్ణా నది కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో 40% అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానించే 40% ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణా జిల్లాకు పెట్టమని. ఢిల్లీ పేలుడు ఘటనతో ఏపీ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్ ప్రకటించి ముమ్మరంగా తనిఖీలు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో సిఐ శివప్రసాద్ సూచనల మేరకు ఎస్ఐలు తన సిబ్బందితో సర్కిల్ పరిధిలోని అన్ని హోటల్స్, బస్టాండ్లు, పలు ప్రదేశాల్లో తనిఖీలు, విస్తృత తనిఖీలు చేశారు. NH-16 జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసి అనుమానం ఉన్న వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్థించుకుంటున్నారా అని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో అపవిత్రం చేశారని తెలిసి కోట్లాది మంది భక్తులు బాధపడ్డారని తెలిపారు. ఈ ఉదంతంలో వైవి సుబ్బారెడ్డికి కమిషన్లు ముట్టింది వాస్తవమన్నారు. ఆయన సచ్చీలుడైతే తన బ్యాంకు ఖాతాల వివరాలను సిట్కు ఇవ్వకుండా ఎందుకు కోర్టును ఆశ్రయించారని ప్రశ్నించారు. ధనదాహం, కమిషన్లకు కక్కుర్తిపడి గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని స్వతంత్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని స్వామివారి నైవేద్యంలో ఉపయోగించి మహాపాపానికి ఒడిగట్టారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ నెయ్యి కుంభకోణంపై కీలక వివరాలను వెల్లడించారు. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన జగన్ కుటుంబ సభ్యులు శ్రీవారి సొమ్మును దోచుకోవడమే కాకుండా ప్రసాదాన్ని కల్తీ చేసే తిరుమల పవిత్రతను దెబ్బతీశారని పట్టాభి విమర్శించారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో A16గా ఉన్న సుగంధ ఆయిల్ అండ్ కెమికల్ సంస్థ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయని తెలియజేశారు. మరి వారందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది. ఇంత మహాపాపమా, శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం కల్తీ చేయటం అనేది
ఎంతటి మహాపాపమో మనందరికీ తెలుసు. కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని శ్రీవారి సొమ్ముని దోచుకొని ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతున్నా గిరిజనుల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పు లేదు. గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, రూపొందించిన చట్టాలు నిర్లక్ష్యం అవుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారం బడ్జెట్లో 6.6% నిధులు ఖర్చు చేయాలని 1980ల అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ప్రభుత్వాలు ఆ ప్రకారం నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో మదర్ తెరెసా విగ్రహం నుండి గిరిజన రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 50,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కులాలను అభివృద్ధి చేయాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించినట్లు కాగ్ నివేదిక బయటపెట్టిందని చెప్పారు. దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. గిరిజన ప్రాంతంలోని కొండకోణంలో పోడు, వ్యవసాయం, మైదాన ప్రాంతాల్లో వ్యవసాయ రంగం కూలీలుగాను, భవన నిర్మాణ కార్మికులుగాను, రిక్షా కార్మికులుగాను గిరిజనులు జీవిస్తున్నారని తెలియజేశారు. ఆ ప్రాంత గిరిజనులు అడవులలో సమీకరిస్తున్న ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని నగరమైనటువంటి విజయవాడ నగరానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి గిరిజనులు తమ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి, ప్రభుత్వాలు మారినా ఈ పరిష్కారం కావట్లేదని చెప్పి వాళ్ళను గోడును వెళ్ళబుచ్చుకునేందుకు ఈ రోజున విజయవాడ నగరానికి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం వద్దకు వచ్చి వారు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు, ఆదివాసీల యొక్క సమస్యలు మీకు అందరికీ తెలుసు. ఏ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని, త్యాగాలతో నిన్నటువంటి వారిని నిరాశ్రయం చేస్తూ ఇవాళ కడగండ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. అడవులను కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి ఇవాళ గిరిజనులు వారి యొక్క జీవన సమస్య చాలా సమస్యగా ఉంది. ఇవాళ దాన్ని ప్రభుత్వం ఇచ్చేయాలని చెప్పేసి వారు కోరటం అనేది జరుగుతుంది. గిరిజన సమస్యలపైన రాష్ట్ర ఎస్టీ కమిషన్కి వినతి పత్రం ఇవ్వడానికి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ తరలి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు గిరిజన సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 500 జనాభా కలిగినటువంటి పంచాయతీలకు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఐటీడీఏకు 500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉయ్యూరు మచిలీపట్నం జాతీయ రహదారిపై గండిగుంట సమీపంలో కారు అదుపు తప్పి జరిగిన ఈ ప్రమాదంలో 3 యువకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను కుందేరు మరియు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన యువకులు చింతయ్య, రాకేష్ బాబు, ప్రిన్స్. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగంగా ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. అందులో భాగంగానే ఈ నెల 12వ తేదీన మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై ధర్నాకు పిలుపునిచ్చారని, తద్వారా పెట్టుబడులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉన్నంతకాలం పెట్టుబడులను అడ్డుకోవడం జగన్ తరం కాదన్నారు. జగన్ పాలన పెట్టుబడులను తరిమేసే పాలనగా చరిత్రలో నిలిచిపోతే నేడు పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని లోకేష్ మార్చారని తెలిపారు. 1599 కోట్లతో భారీ పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద పీసీబీ తయారీ కేంద్రాన్ని పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి సహకారంతో భాగస్వామ్య సదస్సు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఏం చాలాసార్లు జరిగింది కదా, ఇదేమన్నా కొత్త 2014-19లో పెట్టారు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో దాన్ని పెట్టినట్టున్నారు. కొత్త ఉంది అని అడుగుతారేమో, అడగాలి కూడా. ఎందుకంటే మన దశని దిశని మార్చేందుకు గత 17 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసిందంతా రేపు 14-15 తారీఖుల్లో వైజాగ్లో ఆవిష్కృతం కాబోతోంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇదేమి జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అంకెలు పెట్టేసి సంఖ్యలు పెట్టేసి 13 లక్షలు 14 లక్షలు అంటూ చెప్పిన అంకెలు కానే కాదు. ఇది ఖచ్చితంగా మనం ముందుగానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళ క్యాపిటల్స్లో వాళ్ళ యొక్క ప్రతి ప్రముఖ దేశాల్లో మనం రోడ్ షోలు పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి డెలిబరేట్ చేసి ఏ ఇండస్ట్రీకి ఏ రకమైన అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటూ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే మనం ఈరోజు ఈ ఇండస్ట్రీలో వస్తాయి అని ఘంటాపథంగా సమ్మిట్ స్టార్ట్ కాకముందే ఈ రోజు దాకా వచ్చిన డీటెయిల్స్తో సహా మనం చెప్పగలుగుతున్నాం. సో ఖచ్చితంగా ఈ 14-15 తారీఖుల్లో జరగబోయే సదస్సు మన దశను, మన రాష్ట్ర దశను దిశను మార్చబోయేదిగా ఘంటాపథంగా చెప్పచ్చు. విజయవాడ ఎంజీ రోడ్లో గల హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్కులో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం జరిగింది. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించే ఈ వేడుకతో హోటల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హోటల్ సిబ్బంది అంతా కలిసి వివిధ రకాలైన డ్రై ఫ్రూట్స్, నట్స్ సహా పలు పదార్థాలతో పాటు కేక్కు మంచి రుచిని అందించే వైన్, రమ్ వంటి ఆల్కహాల్ పానీయాలతో కలిపి మిశ్రమంగా తయారు చేశారు. ఈ మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు నిల్వ ఉంచి క్రిస్మస్ సందర్భంగా కేకులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమంలో హోటల్ జనరల్ మేనేజర్ మోహన్ పాండు, ఎగ్జిక్యూటివ్ చెఫ్ ప్రసాద్తో పాటు సేల్స్ మేనేజర్స్ పవన్, జిలానీ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేక్ మిక్సింగ్ వేడుకను హోటల్లోని కస్టమర్లు, అతిథులు ఉత్సాహంగా తిలకించారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని హోటల్లో త్వరలో ప్రారంభం కానున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాల గురించి జీఎం మోహన్ పాండు వివరించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకుల తయారీకి సంబంధించిన విశేషాలను చెఫ్ ప్రసాద్ పంచుకున్నారు. నేను ఐటీసీ ఫార్చ్యూన్ మురళీ పార్క్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రిస్మస్ ఈవ్ మేము ఇక్కడ కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ మనం చూసుకున్నట్టయితే హిస్టరీలో మెయిన్లీ ఇది కేక్ మిక్సింగ్ అనేది అందరినీ ఒక దగ్గరికి గుమిగూర్చి అందరూ అంటే పెద్ద చిన్న భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి సరదాగా క్రిస్మస్ కంటే ముందు అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కేక్ మిక్సింగ్ చేయించే పద్ధతి అనేది 17వ శతాబ్దం నుంచి కొనసాగుతుంది. సో అలానే మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఫార్చ్యూన్ మురళీ పార్క్ విజయవాడలో మేము అనేది కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసుకున్నట్టయితే 2019 తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.